మొన్న చెప్పుకున్నాం ఫ్రాన్స్‌కి సంబంధించిన ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ భారతదేశంలో తిరుగుతూ అతనికి మెడ మీద గడ్డలేస్తే, ఆ గడ్డకి సంబంధించిన ఆపరేషన్ రూ. 40,000తో పూర్తయిపోయింది. మొత్తం ట్రీట్‌మెంటు అంతా కలిపి ఫుడ్డు, గిడ్డు అన్నీ కలిపేసేసి. మందులతో సహా. అతను చెప్తా మా దేశంలో రూ. 10,00,000 అవుతది. ఆహ్, ఏదైతే అమెరికానే డాక్టర్లే అక్కడ ట్రీట్‌మెంట్ ఇచ్చేది అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చింది చూసాం. తర్వాత నిన్న ఒక చైనాకి ఇదే ఒక మెడిసిన్‌కి సంబంధించినటువంటిది మరొకళ్ళు వచ్చి చెప్పినటువంటిది. బంగ్లాదేశ్‌కి సంబంధించినటువంటోళ్ళు ఎంత చీప్‌గా ఇక్కడ దొరుకుతది అన్నటువంటి చెప్పుకొచ్చింది. మాట్లాడుకున్నాం. మెడిసిన్స్‌కి సంబంధించి ఇప్పుడు తాజాగా మరొక అంశం వెలుగులోకి చైనాలో కూడా అంటే అమెరికా, యూరప్ దేశాల్లోనే కాదు చైనాలో కూడా కాస్ట్ ఎక్కువే. హెల్త్ ట్రీట్‌మెంట్‌కి. చైనాకి సంబంధించినటువంటి మెడిసిను వీటికి సంబంధించి ఒక ట్రీట్‌మెంట్ తీసుకున్నటువంటి కుర్రోడు చైనా, అమెరికా, యూరప్ దేశాలు అన్నిట్లలో నేను చేసుకున్న దానికంటే భారతదేశంలో అతి తక్కువకే మందులు దొరికినియి. అలాగే హెల్త్ ట్రీట్‌మెంట్ అన్నటువంటి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా క్రమంగా టూరిజం అంతా కూడా భారత్ వైపుకొస్తుంది. ఎందుకంటే అమెరికాలోను, యూరప్ దేశంలో ఒక ఆపరేషన్ చేయాలంటే నెలల తరబడి టైం పడతది. అదే భారత్‌లో రోజుల్లోనే అయిపోతుంది. డబ్బులుంటే వెంటనే అయిపోతుంది గూడా. అందుకని ఇక్కడికొచ్చేస్తున్నారు ఆళ్ళంతా.